జర నిన్నీయాల గుల్లకాడ పబ్లిక్ తక్కువైనరుల్లా మొన్నటిదాకా ఎట్లుండే ఏడజూడు కిలోమీటర్ల కమానం లైన్లు పోరలకు తాతీలు ఉండే వరకు చాలా మంది యాత్రల బాట పట్టిండ్రు. ఒక్కపారే గంత మంది వచ్చే వరకు సౌలతులు జాలక మస్తు తిప్పలబడ్డరు. భక్తులు పెరిగినట్టే అవి కూడా పెంచాలి కదా మరి. యాదగిరి గుట్ట మీద సౌలతులు పెంచే కార్యం షురైతాంది. అప్పట్ల ఆత్రమాత్రం గట్టి ఓపెన్ చేస్తే భక్తులకు తక్లీఫులు కాబట్టే ఇక అన్నదాన సత్రం, శిల్పారామం, రాత్రి నిద్ర మండపం కడతారట. గిరి ప్రదక్షిణ చాలు చేసిరు కదా. ఈ సోమవారం గుడున్నది గా కార్యం. గుట్ట చుట్టూ 2.5 కిలోమీటర్లు ఆడాడ బెంచీలేస్తుర్రు. మహర్షి ఆదర్శికి మండపం చూడబోతున్నాం. అన్నింటికి గింత ఖర్చు అవుతుందని చెప్తే సరే అన్నదట గుళ్ళు గోపురాల శాఖ. తిరుమల తరహాలో భక్తులు దేవుడిని దూరం నుంచి దర్శించే విధంగా క్యూ లైన్ ని మారుస్తున్నాం. దేవుడి దగ్గరికి పోయేంత వరకు కూడా దేవుడిని గుహాలయంలో చూడలేకపోతున్నారు. స్వామివారి దర్శనానికి ఓతోళ్ళు మొగోళ్ళైతే ధోతి, లుంగి, అంగి, ఆడోళ్ళు చీరలు, చుడీదార్లు వేసుకునే పోవాలి. జిన్ పాయింట్లు వేసుకుని పోతామంటే కుదరదట. ఈ రూలు చెప్పునే స్ట్రిక్ట్ గా అమల్లో పెడతారట గుడికాడ. కొండ మీద సుక్క ముక్క నడవది. అయితే మొన్న కూడా ఒక అనుకోని సంఘటన జరిగింది. మద్యం బాటిల్స్ బాత్రూమ్ లో అవన్నీ కూడా పట్టుకున్నాం. బ్రీత్ అనలైజర్స్ కూడా ప్రొక్యూర్ చేసాం. గట్లనే ఎవరన్నా తాగొచ్చినట్టు అనుమానం వస్తే నోట్ల పైప్ పెట్టి ఊదిస్తారట. ఆల్రెడీ ప్లాస్టిక్ కవర్లు ఆడుడు బంద్ పెట్టిర్రు. ఇప్పటికైతే గింతేనుల్లా పనులైతప్పుడు మల్లో పరి యాదగిరి గుట్టను చూద్దాం తీర్రి.